నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలి యాప్ ను రద్దు చేసి ఒకే యాప్ గా మార్చాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి వేతనాలు పెంచాలి పని గంటలు తగ్గించాలి పట్టించుకోకుంటే జూలై 9న సార్వత్రిక సమ్మె హెచ్చరించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ప్రజా సంపదను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మట్టిని కరిగించి మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలి టీఆర్ఓకి వినతి పత్రం సమర్పించిన సిపిఎం నాయకుడు యువత సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు యువత వార్తల్లోని వివరాలు జనసంఘ్ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ మూల కారకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా బలిదాన్ దివాస్ నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా బలిదాన్ దివాస్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. 1951లో భారతీయ జనసంఘ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని అన్నారు. హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందారని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలే భారతీయ జనతా పార్టీ స్థాపనకు మూల కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు అలాగే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మన దేశానికి ఎంతో కృషి చేశారు. అభివృద్ధి పదంగా మన దేశాన్ని తీసుకువచ్చారు. ముఖ్యంగా ఈరోజు 370 ఆర్టికల్ రద్దుకు ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు 370 ఆర్టికల్ రద్దు అయింది. ముఖ్యంగా అప్పట్లోనే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశానికి ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలని అప్పట్లోనే 370 ఆర్టికల్ రద్దుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే హోంమంత్రి అమిత్ షా గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళి అర్పిస్తాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళి అర్పిస్తాము. అదేవిధంగా ఆర్టికల్ 370ని అదేవిధంగా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే నినాదంతో భారతదేశంలో అనేక చట్టాలు సవరణ చేయడం జరిగింది. ఆయన ఈ దేశం కోసం ఎంతో శ్రమించిన వ్యక్తి. అటువంటి యొక్క వ్యక్తిని మనము స్మరించుకోవడం గొప్ప దినం ఈరోజు. అదేవిధంగా ఆయన సమయపాలన గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సమయం పాటించడంలో ప్రధాన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన ఒక రోజుల్లో ఒక ప్రోగ్రాం వెళ్ళాలంటే ఆ రోజుల్లో రైళ్లు తక్కువ, బస్సులు ఉండేవి కావు, రోడ్డు సరిగా ఉండేవి కాదు. అటువంటి సమయంలో ఒక సెంటర్లో రైలు దిగి పోయే అవకాశం లేని రోజుల్లో ఆయన నడకదారిలో 7 కిలోమీటర్లు నడిచి సమయపాలన కోసం ఆ యొక్క సమావేశానికి వెళ్ళడం జరిగింది. అటువంటి వ్యక్తి మన దేశంలో గౌరవిస్తున్న మన దేశము ఆ యొక్క స్ఫూర్తిని మనందరూ కూడా తీసుకొని పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న మన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. అంగన్వాడీలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించకుంటే రాష్ట్రంలో మరో చారిత్రక పోరాటాన్ని చూడాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి హెచ్చరించారు.
అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సిఐటియు పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట సోమవారం అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగిన అంగన్వాడీల ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కందరపు మురళి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా రాష్ట్రంలో కష్టజీవుల పట్ల, కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి బాధ్యత రాహిత్యంగా ఉందని, ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం పరిపాటిగా మారిందని పాలకులను కందరపు మురళి తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీల పోరాటానికి కూటమి నేతలందరూ పోటీలు పడి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఏడాది కాలంగా అంగన్వాడీలు, మున్సిపాలిటీ, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సమయం సరిపోలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఆదానీలు, అంబానీలకి రాష్ట్ర సంపదను పోటీపడి అప్పజెప్తున్నారని మురళి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు కార్పొరేట్ సెక్టర్కు లాభం చేస్తామని కూటమి నేతలు చెప్పలేదని, అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు తప్ప మరేదీ కనబడటం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుంటే కూటమి ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మలీల, వాణిశ్రీ, కోశాధికారి రాజేశ్వరి తదితరులు ప్రసంగిస్తూ ఐసిడిఎస్ పరిధిలో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ విధానాన్ని రద్దు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పేరిట ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకుంటున్న పిల్లలకు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని స్కీమ్ వర్కర్లకు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ పథకాల పరిధిలోకి రానివ్వకుండా ప్రభుత్వ సిబ్బందిగా చెబుతున్నారని, వచ్చే జీతాలు మాత్రం అరాకొర వేతనాలతో చాలీచాలకుండా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించకుంటే జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు సైతం భాగస్వాములు అవుతారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, జయచంద్ర, మాధవ్, వెంకటేష్, వడ్డిపల్లి చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. కోర్కెల సాధనకై అంగన్వాడీలు చేపట్టిన ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలుపరిచి చిత్తశుద్ధిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని తెలిపారు. మనకు తెల్లారితో లేస్తే సాయంత్రం దాకా రోజు యోగానే, వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి యోగా అయితే మనకు గంట గంటకు యోగానే. మీకు ఎవరికన్నా యోగా చేయనేటువంటి పరిస్థితి ఉందా? ఆ బిడ్డలతో ఏగడం అంటే తెల్లవారితో లేస్తే సాయంత్రం దాకా ఎన్నిసార్లు యోగా చేస్తారో అంగన్వాడీ టీచర్లను లేకపోతే ఆయాలను అడిగితే చెప్తారు వాళ్ళు కథలుగా. ఈయన సంవత్సరానికి ఒకతూరు యోగాకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఆ లోకేష్ చేస్తాడో లేదో అసలు తెలియదు, లేదా ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా యోగా చేస్తారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం మనకు చెప్తున్నారు, యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటావు, బాగా నిద్ర వస్తుంది, మీకంతా కష్టం లేకుండా ఉంటారు, మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్తున్నారు. యోగా వల్ల కాదు నాయన, ఆ యాప్లు రద్దు చేయి, మానసికంగా ప్రశాంతంగా మేమందరం ఉంటాము. నువ్వు ఆ జీతాలు పెంచు. ఆ రోజున చెప్పావు కదా, 42 రోజుల పోరాటం చేసే రోజున మేము అధికారంలోకి వస్తే మీకు మేలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినావే చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు చెప్పినావే పవన్ కళ్యాణ్ గారు. సంవత్సర కాలం కావాలన్నా మాతో మాట్లాడడానికి? పోయిన జూన్ నెలలోనే ఇక్కడ వేతనాలు పెరుగుతాయని చెప్పి గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది. గత ప్రభుత్వం అని అంటే ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానానది, లేదా జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి ఏమన్నా రాయిచ్చాడా? ప్రభుత్వం తరపున ఆ రోజు అధికారులు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అంగన్వాడీలతో అనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోతా ఉంది. ప్రభుత్వాల్లో వ్యక్తులు మారచ్చు, ముఖ్యమంత్రులు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉంటాడు, రేపు ఎవరన్నా రావచ్చు, లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకొకరు రావచ్చు. ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందాలు అనేది ఎవరు ముఖ్యమంత్రులున్నా, ఎవరు ఉప ముఖ్యమంత్రులున్నా, ఎవరు ఎమ్మెల్యేలున్నా ఆటోమేటిక్ గా అమలు కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే అమలు కాలేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి మనం అడగడం కోసమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని, జీతాలు పెంచుతామని చెప్పినటువంటి మాటని, యువత సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థి సంఘ నాయకులు, యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు యువతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, వసతి దీవెనలో విద్యార్థులను చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. చిత్తూరులో జరుగుతున్న యువత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం పాల్గొంది. ఈ సందర్భంగా యువత కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 72,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడ్డారు. దీనివల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ వస్తూనే కూటమి ప్రభుత్వం ఏర్పడతానే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. ఏపీఎండీసీ గానీ, ఏపీ ఫైబర్ నెట్ గానీ, కార్పొరేషన్ లో గానీ, ఎండియూ వెహికల్స్ లో గానీ ఉన్న ఉద్యోగాలు వేలాది మంది చిరుద్యోగులందరినీ కూడా రోడ్డును పడేశారు. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర లేస్తుందని మేము భావిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ యువజన విభాగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు. వాళ్ళు సూపర్ 6 హామీలు అని చెప్పారు. సూపర్ 6 కాదు, వాళ్ళు దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420 ప్రామిసెస్, 400 బీచ్ హామీలు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలైనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ రోజు 86 ఫిర్యాదులు వచ్చినాయని తెలిపారు. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శాంతి భద్రతలు రవి మనోహరాచారి, సిఐలు షాదిక్ ఖాళీ, సురేంద్ర నాయుడు, ఇమ్రాన్ బాషా తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 38 వింతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మంది తమ సమస్యలు తెలుపగా 27 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఎన్జీఓ కాలనీ వద్ద భవనం నిర్మిస్తున్నారని, గ్రీన్ మ్యాట్ వేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని పరిష్కరించాలని, యూడీఎస్ ఓవర్ఫ్లో అరికట్టాలని, డిఆర్ మహల్ వద్ద తాగునీరు, మురికినీరు కలుషితం అవుతున్నాయని పరిష్కరించాలని, తన అనుమతి లేకుండా తన పనులో పేరును తన కొడుకు మార్చుకున్నాడని పరిష్కరించాలని, ఇంటి పన్ను మార్చాలని, దోబి ఘాట్ నందు మౌలిక వసతులు కల్పించాలని, దోమలు అరికట్టాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు ఆక్రమణలను తొలగించాలని, గంగమ్మ ఊడి తూర్పు ముఖమున రావి చెట్టు తొలగించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలంలో మట్టి మాఫియాను అరికట్టాలని, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కెస్ట్ ఆధ్వర్యంలో డీఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర తదితరులు వినతి పత్రం సమర్పించారు. ఆదివారం సిపిఎం పార్టీ బృందం కొండలను, గుట్టలను తవ్విన ప్రాంతాలను పరిశీలన చేసింది. అందులో అనేకమైన విషయాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. కొత్త కండ్రిగ, మిట్టకండ్రిగ, ఎల్వీపురం, గణేష్పురం, రాయల చెరువు, గుండోడు కనం తదితర ప్రాంతాలలో కొండలను కరిగించి గుట్టలను తవ్వి ఎర్రమట్టి బంగారాన్ని ప్రతిరోజు లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారు. నిత్యం భారీ యంత్రాలను తీసుకొచ్చి కొండలు, గుట్టలను తొలిచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన నాయకులు పచ్చటి కొండలను తొలచి అందులో ఉన్న ఎర్ర బంగారాన్ని తొలగించడం దారుణమని అన్నారు. తవ్విన మట్టినంతా ఇసుక బట్టీలకు, ప్రైవేటు వెంచర్లకు, ఇతర అవసరాలకు అమ్ముకుంటూ లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. ఈ గ్రామాలలో భారీ టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. లాభార్జనే ధ్యేయంగా అధికారులు మట్టి దొంగలు ఇద్దరు కుమ్మక్కై ఎర్రమట్టి అమ్ముకుంటున్నారని అన్నారు. ఒక్కొక్క మట్టి టిప్పర్కు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇవి ప్రతినిత్యం రామచంద్రపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా వందలాది వాహనాలు వెళుతున్నా ఎంఆర్ఓ పట్టించుకోకుండా పోవటం శోచనీయమన్నారు. మట్టితో వేసిన ప్రాంతాల్లో ఎకరాల భూమిలో మామిడి మొక్కలు వేసి బోర్ వేయించి ఇల్లు కట్టుకోవడం జరిగిందన్నారు. కాబట్టి తక్షణమే వాల్ట్రా చట్టాన్ని అమలు చేయాలని, మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. రామచంద్రాపురం మండలంలో ఈ ఎర్రటి మట్టినంత బంగారాన్ని తీసుకొని పోయి వందల వేల రూపాయల డబ్బులకు ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని స్వయంగా సిపిఎం పార్టీ పరిశీలన బృందం ఈ విషయాలన్నిటి కూడా వెల్లడించింది. గతంలో అనేక సందర్భాలుగా పత్రికల్లోన వాటిలో పుంకాలుగా వార్తలు వచ్చినప్పుడు కూడా కనీసం అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఈరోజు మొత్తం 2 కొండల మధ్య ఒక రోడ్డును వేసి ఆ రోడ్డు నుంచి యథేచ్ఛగా ఒక్కొక్క ట్రిప్పర్కి సంబంధించినటువంటిది 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు ఒక్కొక్క ట్రిప్పర్ మట్టిని అమ్ముకుంటా ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళుకు గంతలు కట్టుకొని చూస్తూ ఉందని చెప్పిన ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి అనేక సందర్భాలుగా ఎర్రమట్టి దొంగలను కట్టడి చేయండి, ఎర్రమట్టి దొంగలను అరెస్ట్ చేయండి అని చెప్పినని సిపిఎం పార్టీగా అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. అయినా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇంత మట్టి, ఇంత మొత్తం రాయి అంతా కూడా తరలిపోతూ ఉంటే కూడా కనీసం బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే దీన్ని అరికట్ట చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఈ మధ్యకాలంలో ఒక యువకుడి పైన ఈ ఎర్రమట్టి అంతా కూడా దొంగలించుకొని పోతున్నారని చెప్పినని ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేసి అతి దారుణంగా, కిరాతకంగా అతని పైన దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే ఈ ఎర్రమట్టిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఆక్రమించుకొని దీని అంతా కూడా చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. ఈ కొండల్ని, సహజ సిద్ధమైన కొండల్ని, మొత్తం పచ్చగా ఉండే కొండల్ని, చెట్లన్నీ కూడా పెరిగే కొండల్ని వృక్ష సంపద పెంచాలి. మొన్నేమో చెప్పారు వృక్షాలు నాటండి, కాపాడండి, మొత్తం వాతావరణాన్ని కలుషితంగా అక్కడ చూడండి అన్నారు. ఈ మొత్తం తువ్వేసి మొత్తం నాశనం చేస్తున్న ఈ పరిస్థితిని అడ్డుకట్ట వేలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీన్ని గతంలో ప్రభుత్వం వీటి మీద బతికింది, వీటిని ఆధారం చేసి బతికిందని చెప్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆపలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొత్తం ఎమ్మెల్యే గారు, నాని గారు, మీరు ఇది చూడండి, ఇవి మీకు తెలియకుండా జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని అనుకోమంటారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవి కరెక్ట్ కాదు. వెంటనే ఈ యొక్క మాఫియాని అరికట్టాల్సిన అవసరం ఉంది. సహజ వనరులను కాపాడాలి. ఈ ప్రజలందరూ కూడా ఈ మొత్తం ఈ దుమ్ము, ధూళి, ఈ వాతావరణం పరిస్థితిని కలుషితం చేస్తున్న దాన్ని ఆపాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాము. విజయపురం మండలంలోని పాత ఆర్కాడ్ గ్రామంలో ఉన్న అరుంధతి వాడతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు పెంచి ఇవ్వాలని, విజయపురం మండలంలో అర్హులైన పేదలందరికీ 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజు విజయపురం మండలంలో ఉన్న పేద ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అర్హులైన పేదలకు అందరికీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా 3 సెంట్లు ఇంటి స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో పాతర్కాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరుతూ 2023లో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు. అప్పట్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నగిరి ఆర్డీఓ కార్యాలయం దగ్గర 7 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందన్నారు. ఆ సందర్భంగా అప్పుడున్న ఆర్డీఓ, ఎంఆర్ఓ ఖచ్చితంగా మీకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం స్పందించలేదని, 2023లోనే కోసలనగరం సచివాలయంలో ఆన్లైన్లో కూడా పెట్టించడం కానీ వారికి న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ వారి చేసే పోరాటాలకు మద్దతు ఇచ్చారని అన్నారు. ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే కూడా వారికి న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా కోరుతున్నామన్నారు. అర్హులు అందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విజయపురం మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు స్పందించి మేము ఇచ్చిన అర్జీలపై సర్వే చేసి అందరికీ 3 సెంట్లు భూమి కేటాయించి
వారికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు అర్హులైన వారిని గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం సచివాలయం అడ్మిన్ సురేందర్కి వినతిపత్రంతో పాటు అర్హులైన వారికి ఇంటి స్థలాల కోసం వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. అందరినీ 2 రోజుల్లో ఆన్లైన్లో పెట్టాలని కోరడం జరిగిందని ఆయన కూడా సానుకూలంగా స్పందించి పెట్టిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ మండల నాయకులు రవి, యేసుపాదం, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయపురం మండలంలోని పాతార్కాడు పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇంటి స్థలాలతో పాటు కూడా సుమారు 62 ఎకరాలు ఉన్నటువంటి భూమిని గతంలో కొంత 12 ఎకరాలు గతంలో కొంతమందికి అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు, అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అప్పగించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మహిళలు సుమారు 3 నెలల పాటు అనేక పోరాటాలు చేసి ఆఖరి కోర్టుకు పోయి తీసుకొచ్చి స్టే తెచ్చి ఆపడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీరు చేసే న్యాయమైన పోరాటం కాబట్టి మీకు ఆ భూమి పంచుతామని ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భం అడుగుతా ఉన్నాం, మాకు ఇంటి స్థలాలే కాదు, అక్కడ ఉన్నటువంటి 50 ఎకరాలు కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 1 సెంటు నేల లేని వాళ్ళందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి అక్కడ 50 సెంట్లు వస్తుందా, 30 సెంట్లు వస్తుందా, ఎకరా వస్తుందా భూమి పూర్తిగా వాళ్ళకి పంచాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేమే సిపిఐ పార్టీగా వాళ్ళకి భూములు పంచేదాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీ ముందుంటుందని ఇప్పటికైనా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మా గారు దీనిపైన దృష్టి పెట్టాలి. గతంలో మీరు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాలని ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23 ప్రకారం ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరిని ఆన్లైన్లో ఎలిజిబుల్ లిస్టులో ఇంటి స్థలాలకు ఆన్లైన్లో ఈరోజు పెట్టాలి. అందువల్ల ఈరోజు సచివాలయంలో కూడా మేము పూర్తిగా అందరిది ఆన్లైన్లో పెట్టేంతవరకు ఇక్కడి నుంచి మేము కదలమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి వెంటనే రెవెన్యూ అధికారులు ఇప్పటికిప్పుడే ప్లాన్ చేసుకొని ఆ 50 ఎకరాల భూమిని అన్ని ఎకరాంతం కాకుండా ఇతరులకు చేరకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలకే పంచే విధంగా చర్యలు చేపట్టాలని మరొక్కసారి సిపిఐ పార్టీ తరఫున రెవెన్యూ అధికారులు మేము కోరుతా ఉన్నాం. పలమనేరు మండలం కొలమానస్పల్లి పంచాయతీ అయ్యంరెడ్డిపల్లి గ్రామస్తులు స్కూళ్లను విలీనం చేయొద్దని పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. అయ్యంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలను శ్రీరంగరాజపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలతో విలీనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ 2 గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంటుందని, దారి పొడవునా వాగులు వంకలు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వర్షాకాలంలో అనేక సార్లు వాగులు పొంగి వరద నీరు రోడ్డుపైన ప్రవహిస్తాయని, 2 ఊర్ల మధ్య తగ్గు ప్రాంతం అయినందున చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపైకి చేరుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను బడికి ఎలా పంపించాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పాఠశాలనే కొనసాగించాలని, లేదంటే పిల్లలను బడి మాన్పించడం తప్ప మరొక దారి లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అయ్యంరెడ్డిపల్లిలోనే పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయ్యంరెడ్డిపల్లి విలేజ్ మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మా పిల్లల్ని 5వ క్లాస్ 3వ తరగతి పిల్లల్ని ఎస్ఆర్పురం స్కూల్కి మార్చినారు. అక్కడికి పోవాలంటే పిల్లలు 2 వాగులు దాటుకొని పోవాలా, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. పిల్లలకి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఏమీ రానివ్వడం లేదు. ఇక్కడికి మేము స్కూలు గేట్లన్నీ బంద్ చేసినాము. మా పిల్లలు ఇక్కడే చదవాలని మేము అందరినీ అడుగుతున్నాము. అయినా వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వడం లేదు. కాబట్టి మా పిల్లలు ఇక్కడే చదవాలని మేము అడుగుతున్నాం. వరకు మేము స్కూల్ ఓపెన్ చేయము, మేడం కూడా పంపించేసినాము. పిల్లల్ని కూడా స్కూల్కి రానివ్వము. మా అబ్బాయి పక్క ఊరు అయినటువంటి కురమాకనపల్లి నుంచి మా అబ్బాయి ఈ స్కూల్కి వస్తున్నాడు. ఈ స్కూల్కి రావాలంటే పక్కన అక్కడ ఒక వాగు దాటుకొని ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్కూల్ ఎస్ఆర్పురం షిఫ్ట్ చేస్తున్నారు. అలా షిఫ్ట్ చేసినప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ 2 వాగులు దాటుకుంటూ పక్క స్కూల్కి వెళ్ళాలి. చిన్న పిల్లలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మా పిల్లల సేఫ్టీ కూడా లేదు, కానీ పిల్లల్ని పంపిస్తున్నాము. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకొని మా పిల్లలు మా స్కూల్లోనే ఇక్కడే పెట్టాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలి. యాప్ను రద్దు చేసి ఒకే యాప్ గా మార్చాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వేతనాలు పెంచాలి. పని గంటలు తగ్గించాలి.
పట్టించుకోకుంటే జూలై 9న సార్వత్రిక సమ్మె హెచ్చరించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి. ప్రజా సంపదను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మట్టిని కరిగించి మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. టీఆర్ఓకి వినతి పత్రం సమర్పించిన సిపిఎం నాయకుడు. యువత సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు, యువత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.